చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే ఇంకా పెద్ద కంపెనీలో వస్తే బాగుంటుంది అనుకుంటా. అలా చూసుకుంటూ వెళ్తే ఇస్కాన్ పెద్ద కంపెనీ, దీన్ని మించిన కంపెనీ లేదు. కృష్ణుడు యజమాని దీనికి. కృష్ణుడు ప్రొపరేటర్, యజమాని. ఎటువంటి కంపెనీలో, ఎటువంటి సంస్థలో మనం ఉన్నాం, ఎంత భాగ్యం. అన్నమాచార్య చెప్తారు, వినరో భాగ్యము విష్ణు కథ అని. దాన్ని వినరో భాగ్యము వైష్ణవ కథ అని. విష్ణు కథ, వైష్ణవ కథ. విష్ణు సంబంధంలో ఉన్నారు కనుక వైష్ణవులు కాబట్టి విష్ణు కథ వినటం ఎంత భాగ్యమో, వైష్ణవ కథ కూడా అంతే భాగ్యం. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ భాగ్యం అని చెప్పొచ్చు వైష్ణవుల గురించి వినటం. కారణం ఏంటి? ఆ వైష్ణవ కథ విష్ణువు కూడా వింటూ ఉంటాడు శ్రద్ధగా. అంత గొప్పది వైష్ణవ కథ. ఇది మద్భక్త పూజాభ్యధిక, నా భక్తులు నాకంటే అధికముగా పూజింపబడాలి, అలాగే నా భక్తులు నాకంటే కూడా అధికముగా కీర్తించబడాలి. అది కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటిది. కృష్ణుడికి శ్రీ చైతన్య మహాప్రభు భక్తుల్ని కీర్తించడంలో మహాప్రభు సాటి ఎవరు రాదు. అలా కీర్తించేవారు భక్తుల యొక్క సేవను. ఒక్కొక్క భక్తుడి యొక్క సేవను వివరాలు చెప్పి మరి ఈ సేవ ఇలా చేశారు, ఆ సేవ అలా చేశారు, ఎంత చక్కగా చేశారు అనేసి. భక్తుల సేవ. హరే కృష్ణ. ఇది ఒకటి మనం చూడొచ్చు, భక్తిలో మనం ప్రగతి సాధిస్తున్నాము లేదా సాధించాలి అనే దానికి ఒక చిహ్నం ఇతర భక్తుల యొక్క సేవను గుర్తించగలుగుతున్నామా లేదా అనేది ఒక సరళమైనటువంటి గుర్తు. అంటే భక్తుల గొప్పతనాన్ని గుర్తించగలుగుతున్నామా. హరే కృష్ణ. రెండోది ఏం చదివారు? హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ పాయింట్ ప్రభు. శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు ప్రభు, నా రెండు భక్తుడు. చదివారు కదా. అవును ప్రభు. భగవంతుడైన శ్రీహరి